హలో అండి అందరికి. ఈ రోజు నేను నా పుట్టింటికి అయితే వెళ్తున్నాను అనమాట. పిల్లల్ని మా వారు నేను కలిసి. ఈ మధ్య మా నాన్నకి హెల్త్ బాగాలేదు, సో చూడడానికి అయితే వెళ్ళలేదన్నమాట. కుదరక వెళ్ళలేదు. ఇంకా ఈ రోజైనా వెళ్దామని వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళతో కాకుండా నేను మాత్రం సింగిల్ గా ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలంటే ఇద్దరు వచ్చి నా మీదనే కూర్చుంటారు. అబ్బా, నాకేమో ఫ్రంట్ కూర్చోవడం అంటేనే ఇష్టం. పిల్లలు మాత్రం నన్ను అస్సలు వదలరు. నిజానికి మా అమ్మ నాన్నకి మేము వస్తున్నామని అసలు తెలియని కూడా తెలియదు. మనకు కొంచెం అతివేశాలు ఎక్కువ కాబట్టి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను. మా వారు దారిలో మాత్రం ఫుల్ తిట్టేస్తా ఉన్నారు. సడన్ సర్ప్రైజ్ అంటున్నావు, అన్నం కానీ వండకపోవాలి, మార్చుకోవాలి ఈ రోజు అని. హోటల్ నుంచి అయినా తెప్పించుకొని తినొచ్చులే అని అయితే వెళ్ళాము. మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. యాక్చువల్ గా మా అమ్మకు కూడా బాగలేదంట, పడుకొని నింది. కార్ సౌండ్ విని వచ్చింది. రాగాల్ని ఫస్ట్ మైనా ఎత్తుకోబోయింది. మైనా మాత్రం కొంచెం కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు, అందుకని ఫుల్ లేట్ చేసింది. తర్వాత నైనాన్ని ఎత్తుకొని బాగా ముద్దులాడేసింది. తర్వాత మా నాన్న వచ్చారు, మా నాన్న దగ్గరికి వెళ్ళారు. కాసేపు బజార్కి వెళ్ళారు. ఆ తర్వాత మా వదిన వచ్చింది, మా వదిన దగ్గరికి వెళ్ళారు. ఎత్తుకొని ఇద్దరిని ఎత్తుకొని ముద్దులాడింది కాసేపు. నైనాకి నేను ఎంత ఇష్టమో నా తర్వాత వాళ్ళ అత్త అంటే అంత ఇష్టం అనమాట. లంచ్ చేసేసి కాసేపు అక్కడే ఉండి 4:30కి కదిలేమో, వచ్చేసరికి 6:30 అయింది. సరే ఉంటా మరి.